ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వై శ్రీహరి న్యూస్తో మాట్లాడుతూ సంక్రాంతి రోజుల్లో సంప్రదాయ క్రీడలు అనే పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పుల్లల చెరువు ఎస్ఐ వై శ్రీహరి మండల ప్రజలను హెచ్చరించారు. కోడి పందాలు, పేకాట నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జూదం అనే వ్యసనం ప్రజల యొక్క జీవితాలను నాశనం చేస్తుందని, అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని అన్నారు. సంబంధిత వ్యక్తుల్ని చట్ట ప్రకారం కోర్టు ద్వారా శిక్షించడం జరుగుతుంది. అలాగే సమాచారం ఇచ్చినటువంటి వ్యక్తుల యొక్క పేర్లను, వివరాలను గోప్యంగా ఉంచుతాం. దయచేసి అందరూ కూడా పోలీసు శాఖకి సహకరించి ఈ సంక్రాంతి పర్వదినాన్ని శోభాయమానంగా జరుపుకునే విధంగా చూస్తూ ఏ కుటుంబంలో నష్టం జరగకుండా చూసుకుంటూ ఉండాలని, అలాగే పిల్లలు అందరూ స్కూల్స్ నుంచి వస్తుంటారు. ఆ స్కూల్ నుంచి వచ్చేటువంటి పిల్లలు కూడా ఏదన్నా స్నానాలకి, నీళ్ళలోకి, గుంటల్లోకి పోయే అవకాశం ఉంటుంది. దయచేసి వాళ్ళని కొంచెం గమనిస్తూ ఉండండి. అలాగే ఈ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు అన్నీ కూడా వచ్చి ఉన్నాయి. ఏంటి ఆ లింకులు వస్తుంటాయి. దయచేసి వాటి ఎవరు కూడా తెలియనటువంటి లింకుల్ని ఎవరు ఓపెన్ చేయొద్దు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా, సైబర్ అఫెన్స్ జరిగినా మన ద్వారానే జరుగుతుంది. మన ఓటీపీలు అనేవి ఏ బ్యాంక్ అధికారి కానీ ఎవ్వరు కానీ మనల్ని అడగరు. అడిగినా చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి అలాంటి ఏమైనా సమాచారం ఉంటే మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యి సమాచారం చెబితే దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. దయచేసి ప్రజలు, అమాయకులందరూ చాలామంది అమాయకులు ఉంటారు, చదువుకున్న వాళ్ళు కూడా బలైపోతున్నారు. దయచేసి మనకు వచ్చే మొబైల్ మెసేజ్ల మీద, వీడియోస్ మీద తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎవరెవరో ఫార్వర్డ్ చేసే మెసేజ్లన్నీ చూస్తున్నారు. చూసిన తర్వాత దాన్ని దయచేసి పూర్తిగా రెస్పాండ్ కావద్దు. ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే రెస్పాండ్ కావాల్సిందిగా ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున పుల్లల చెరువు మండలం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా పండుగ చేసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.